హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో మన ఛానల్లో అయితే వీడియోస్ రావట్లేదు, నాకు కుదరట్లేదు. బేసిక్గా మూవీస్ ఛానల్ ఇంకోటి ఉంది, దాంట్లో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను, దానివల్ల ఇది కుదరట్లేదు. సో మ్యాక్సిమం వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. జాబ్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. సో అవి కవర్ చేస్తా అయితే మ్యాక్సిమం వీడియోస్ అయితే వస్తాయి ఇంకెక్కడి నుంచి. సో విషయంలోకి వెళ్తే రీసెంట్గానే జరిగింది ఇది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ అన్నీ పోతున్నాయి, అందరికీ పోతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మా ఫ్రెండ్కి కూడా జాబ్ పోయిందనమాట. జాబ్ ఆఫర్ కోసం చూస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో మా వాడికి ఒక పెద్ద కంపెనీ నుంచి అయితే ఆఫర్ వచ్చింది. నేమ్స్ అవన్నీ చెప్పదలుచుకోలేదు నేను. సో ఆఫర్ వచ్చింది, అంతా బాగుంది. ఇక్కడ స్కామ్ జాబ్ కాదు, ఆ జాబ్ను అడ్డం పెట్టుకొని చాలామంది స్కామ్ చేస్తున్నారు. అది ఎలాగో చెప్తాను, వినండి. సో మొత్తం అయితే ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు, వీడియో కాల్ చేసి మొత్తం అంతా చేశారు, ప్యాకేజ్ సెట్ చేశారు, మంచి ప్యాకేజ్. వాడికి పాత ప్యాకేజీ కంటే 30% హైక్ ఆఫర్ చేశారు. అంతా బాగానే ఉంది. అంతా అయిన తర్వాత సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. సో ఫార్మాలిటీస్ చేయాలి అని చెప్పి అన్నారు. సో ఫార్మాలిటీస్కి ఓకే అన్నాడు. సో మీరు ఫార్మాలిటీస్ చేయాలి అంటే ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేయడానికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే అయిద్ది అని. సో వీడు 500 అప్లికేషన్ ఫీ కదా అని చెప్పి పేమెంట్ చేసేసారు. వాడు ఒక గూగుల్ షీట్ లింక్ అయితే పంపించాడు అనమాట. ఆ షీట్ లింక్ పంపించి సో అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి, అదే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ పెట్టి ఫిల్ చేయమని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పి వాడు మొత్తం అదంతా పెట్టి ఫిల్ చేసేసి పంపించాడు. సో ఇది పంపించిన తర్వాత ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పంపిమన్నారు. సో పంపించాడు, పే స్లిప్స్ అవన్నీ అన్నారు. సో పంపించిన తర్వాత ఇక్కడ మీ హెల్త్కి సంబంధించి హెల్త్ చెకప్ డీటెయిల్స్ కావాలి. సో అదేంటంటే మేమే ప్రొవైడ్ చేస్తాము, మేము ఒక హాస్పిటల్తో అయితే టైఅప్ అయి ఉన్నాము. సో మొత్తం బాడీ చెకప్, ఇవి కరోనా టెస్ట్లు ఇవన్నీ కలిపి ఒక 5,000 దాకా అయితే అవుతాయి అని చెప్పి అన్నారు. వాడుండి ఓకే హెల్త్ చెకప్పే కదా, అది నేను చేయించుకొని, మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది దాంట్లో చేయించుకొని నేనైతే మీకు రిపోర్ట్స్ అనేవి అయితే సబ్మిట్ చేస్తా అంటే, లేదు అందులోనే చేయించుకోవాలి అని చెప్పి అన్నారు. సో అన్న టైంలో తనకెందుకో డౌట్ వచ్చి వాళ్ళు QR కోడ్ పెట్టి పేమెంట్ చెయ్యి, మేము చేస్తాము, మీకు స్లాట్ బుక్ చేస్తామని చెప్పి అన్నారంట. సో తనకెందుకో డౌట్ వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. చెప్తే నేను ఒక్కటే అన్నా, అంత జాబ్ ఆఫర్ చేసేవాళ్ళు హెల్త్ చెకప్ ఫ్రీగా చేయరా అని చెప్పి ఒకటే మాట. సో ఇలా అడిగిన తర్వాత వాడికి డౌట్ వచ్చిన తర్వాత ఏం లేదు, వాళ్ళు ఒక్కటే అడుగు, సో ఆ డీటెయిల్స్ తీసుకో, అక్కడ హాస్పిటల్లో టైఅప్ అయ్యి ఎవరున్నారు ఏంటి అని చెప్పి నేను కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను అనమాట. సో అతను అడిగితే ఇలాగా అది కంపెనీ కాన్ఫిడెన్షియల్, మేము వాళ్ళ డీటెయిల్స్ పేర్లు ఇవ్వకూడదు ఇది అని చెప్పి అన్నాడు అనమాట. నేను ఇంకోటి కూడా అడగమన్నా, ఒకవేళ ఈ మాట అంటే QR స్కాన్ ఇవన్నీ పెట్టిన వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడానికి ఏంటి అన్న. ఎందుకంటే రేపొద్దు నేను మీ కంపెనీకే వచ్చి జాబ్ చేయాలి, సో నాకు డీటెయిల్స్ చెప్పకపోతే ఎలాగా అని చెప్పి కూడా అడిగాను. సో అదంతా కూడా అడిగాడు. మొత్తం అడిగిన తర్వాత లేదు మీరు కనుక ఒప్పుకోలేదు అంటే మీ ఆఫర్ అయితే రిజెక్ట్ చేస్తాను అది అని చెప్పి అన్నారనమాట. అన్న తర్వాత ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత నాకు చెప్పాడు. సో ఇలాగ ఆఫర్ క్యాన్సిల్ చేస్తా అన్నారు ఇది అంటే ఇంక నేను చెప్పాను అనమాట, క్యాన్సిల్ చేసేసుకోమను. నువ్వు క్యాన్సిల్ చేసుకో అన్న తర్వాత కూడా వాడు ఫోన్ చేసి బతికిలాడాడు అంటే ఖచ్చితంగా అది ఫ్రాడే అన్న. సో ఫోన్ చేశాడు, ఓకే నాకు ఆఫర్ వద్దు, నాకు వేరే చోట మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పి ఇంకా చెప్పాడనమాట. చెప్పి పెట్టేసిన 1 hour తర్వాత ఫోన్ చేసి ఓకే మీకు వచ్చిన మంచి ఆఫర్ చెప్పండి, మేము బెటర్ ఆఫర్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం అది ఇది అని చెప్పి అన్నాడు. లేదు నాకు మీ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు కనీసం హెల్త్ చెకప్ కూడా మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే మీకు శాలరీ ఎలా ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. సో దాంతో కొంచెం ఆ అవతల సైడ్ ఉన్నాడు కన్ఫ్యూజ్ అయ్యాడు. సో అతనికి మాట రాలేదన్నమాట నోటి నుంచి. మొత్తం ఇదంతా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఫైనల్లీ తేలింది ఏంటి అంటే అది మొత్తం ఫ్రాడ్, అసలు ఆ కంపెనీనే లేదు. ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక ఫేక్ గూగుల్ షీట్ అప్లికేషన్స్ పెట్టుకొని, ఇప్పుడు ఏం లేదు, జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూగుల్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇవన్నీ పెట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి జస్ట్ 1000-2000 లాగి వీళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ లాగి దాన్ని స్కామర్స్కి అమ్ముకుంటున్నారు వీళ్ళు. సో అది దాని తర్వాత అయితే మా ఫ్రెండ్ని కంప్లైంట్ ఇమ్మన్నాను. వాడు కొంచెం భయపడ్డాడు, కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. సో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న భయమే అది కదా. సో ఎవరు భయాలు వాళ్ళకుంటే, బట్ ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి, భయపడొద్దు. మనం అనుకుంటాం పోయింది 1000 కదా, 5000 కదా, 10,000 కదా అన్నట్టు మనం ఊరుకుంటాం. ఈ 10,000కి కంప్లైంట్ ఇస్తే అవి వస్తాయో రావో, జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేద్దామని. ఇలాంటివి ఏదన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకొకళ్ళకి జరగకుండా ఉంటాయి. సో ఇంకా ఇలా అయితే అయిపోయింది. మొత్తానికి అయితే తనైతే సేఫ్ అయ్యారు. నేనైతే ఒకటే చెప్తాను, ఒకళ్ళు మీకు జాబ్ ఇవ్వాలి అనుకుంటే మీ దగ్గర నుంచి రూపాయి కూడా అడగరు. ఒకవేళ వాళ్ళు అడిగారు అంటే మీరు అసలు ఆ జాబ్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు, హెల్త్ చెకప్కి, వాటికి వీటికి డబ్బులు తీసుకునే వాళ్ళు మీకు శాలరీస్ ఏమిస్తారు? సింపుల్ థింగ్. సో అది సో ఇలాంటివి అయితే చాలా ఎక్కువయ్యాయి. ఇదే కాదు, ఇంకా చాలా స్కామ్స్ అయితే జరిగాయి మా ఫ్రెండ్స్ కొంతమంది. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి వీడియో అయితే చేసి పెడతాను. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు జాబ్ అనే దాంతో ఎరేసి మన దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తున్నారు. మనం ఎంతో కష్టపడి సంపాదించుకునేవి ఎవరికి ఏమి ఊరకే రావు కదా. సో మనం ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు శ్రమ చేసి రాత్రి పగలు అని లేకుండా కష్టపడి సంపాదించుకునేవి వాళ్ళు జస్ట్ స్కామ్ చేసి గంటలో కొట్టేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి మొత్తం. నేను మీకు వీడియోస్ పెడతాను, మీరైతే అలర్ట్గా అయితే ఉండండి. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు, అది అందరికీ తెలియాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు జాబ్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో మన దాంట్లో ప్రీవియస్లో చాలామంది కామెంట్స్ చేశారు. సో నేనైతే చాలామందికి రెస్పాండ్ అయితే అయ్యాను. చెయ్యండి, డౌట్స్ ఉంటే అడగడంలో తప్పు లేదండి. డౌట్స్ అడగకపోతేనే తప్పు. మీకు ఎవరు వచ్చి డౌట్స్ క్లియర్ చేయరు, ఓకేనా? సో అది